140 కోట్ల విలువైన 121 కిలోలు 140 కోట్ల విలువైన అమౌంట్‌ని ఆ భక్తుడు శ్రీవారి హుండీలో కానుకగా ఎయడం జరిగింది. ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి. టీటీడీ ఖజానాలో 10,000 కిలోలకు పైగా స్వర్ణం వచ్చింది. స్వామి అలంకరణకు 1100 స్వర్ణాభరణాలు ఉన్నాయి. బంగారు కానుక. సో, ఇదే మొదటిసారి. అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలు సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మైసూర్ మహారాజు వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుకొండల వెంకన్నకు విలువైన బంగారు నగలు కానుకగా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్ర కిరీటం చేయించారు. దాని విలువ 22 కోట్లు. శ్రీవారికి సంబంధించిన వివిధ ట్రస్టులకు 10 కోట్లు, 20 కోట్లు విరాళాలు తరచుగా అందుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పిస్తున్నారు. మంగళవారం P4 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఈ విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఎవరా అజ్ఞాత భక్తుడు అనే చర్చ కూడా మొదలైంది. వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒకరు కంపెనీ పెట్టారు. అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. ఆ కంపెనీలో 60% విక్రయించగా ఆయనకు 6-7 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సంపద తనకు వెంకన్న ఇచ్చింది అని ఆయన నమ్మారు. అందులో కొంత స్వామికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుక. దీని విలువ అంటే ఆయనకు 5-6 వేల కోట్ల రూపాయలు వస్తే అందులో 140 కోట్ల రూపాయలను శ్రీవారికి ఇవ్వడం జరిగింది. దీని విలువ 150 కోట్లు ఉంటుంది. ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు. తన పేరు మాత్రం బయటికి చెప్పొద్దని కోరారు. వెంకటేశ్వర స్వామికి రోజుకు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. సో ఈయన ఒక్కడే 121 కిలోలు ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి రోజుకు 120 కిలోలు. సో ఆ భక్తుడి ద్వారా అంతకంటే 1 కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నట్లుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. స్వామికి 120 కిలోల బంగారం అలంకరిస్తారని తనకు తెలియదని, 121 కిలోలు ఇవ్వాలని తనకు మనసుకు తోచడం విశేషమని అజ్ఞాత భక్తుడు చెప్పాడు అని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం ఆ అజ్ఞాత భక్తుడు ఎవరో తెలిసే అవకాశం లేనట్టే. ఇక ఆయన శ్రీవారికి 121 కిలోల బంగారాన్ని ఎప్పుడు ఇస్తున్నారు, ఏ రూపంలో ఇస్తారు అనే ప్రశ్నకు సమాధానాలు తెలియాల్సింది. శ్రీవారికి అందనున్న ఈ భారీ కానుకకు సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. సో బంగారు స్వామి 2009లో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించాడు. అధిక బరువు ఉన్న నేపథ్యంలో దీన్ని వాడడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5.2 కోట్ల విలువతో 19 కిలోల బరువున్న 2 స్వర్ణాభరణాలను అందించి మొక్కు తీర్చుకున్నారు. ప్రవాసాంధ్రుడు రామలింగరాజు ఇచ్చిన 11 కోట్ల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని తయారు చేయించారు. మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు 1100 బంగారు ఆభరణాలు, 376 వజ్ర వైడూర్యాల నగలు ఉన్నాయి. బంగారు ఆభరణాల కానుకలు ఇబ్బడి ముమ్మడిగా వస్తుండడంతో టీటీడీ కొన్ని నియంత్రణలు విధించింది. ముందస్తు అనుమతితో కొన్ని నిబంధనల మేరకు మాత్రమే ఈ కానుకలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉండి ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది. ఏటా ఉండి ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు సమాచారం. అలంకరణకు ఉపయోగించేవి మాత్రం అలా ఉంచి ఇతర ఆభరణాలను కానుకలను 2010 వరకు మింటు ద్వారా కరిగించి భక్తులకు విక్రయించేవారు. ఆ తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు. మొదటిసారిగా 2010 23వ తేదీన 1075 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. 2022 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి లెక్కల ప్రకారం బంగారం డిపాజిట్లు 10,258 కేజీలు ఉన్నట్లు సమాచారం. ఇది టీటీడీ వెంకటేశ్వర స్వామి బంగారు స్వర్ణ వైభవం. సో ఇంత ఆదాయం, ఆయనను వడ్డీ కాసుల వాడు అంటారు కానీ ఆయన వడ్డీ కాసుల వాడు కాదు. స్వర్ణాభరణాలు వేల కిలోల బంగారు నిల్వలు ఉన్న ఆయన స్వామిగా ఇప్పుడు చరిత్రలోకి ఎక్కుతున్నారు. 121 కిలోలు 5-6 వేల కోట్లు సంపాదించారు. ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి చలవే ఆశీర్వాదమే అని భావించిన ఒక భక్తుడు 121 కిలోల బంగారాన్ని ఆయనకి ఇవ్వడం ఇక్కడ విశేషము. ఆ విశేషంలో ప్రత్యేకమైనది ఏంటంటే ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు 120 కిలోల బంగారు ఆభరణాలను అలంకరింపజేస్తారు. కానీ ఈయన అది కూడా తెలియకుండా 121 కిలోల బంగారాన్ని ఇవ్వడం అనేది యాదృచ్ఛికమే అయినా సో అక్కడ ఉన్న స్వామి సెంటిమెంట్కు మరొకసారి ఇది భక్తులకు భగవంతునికి ఉన్న సెంటిమెంట్కు ఒక నిదర్శనంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు 120 కిలోలు వేసుకుంటున్నాను, 121 అంతకు మించి ఇవ్వమని ఆయన అడిగినట్లు ఈయన ఇచ్చినట్టు ఇది ఒక మనకు దీన్ని మనం చిత్రీకరించుకుంటే మనకు కనిపిస్తుంది. సో స్వామి చాలా పవర్ఫుల్ గాడు, కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు. అక్కడ మొక్కుకుంటే మొక్కులు తీరుతాయని ఇప్పటికీ ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వారానికి ఒక రోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, క్రమం తప్పకుండా మొక్కును తీర్చుకునే వాళ్ళు అనేక వేల మంది, లక్షల మంది ఉన్నారు.
అందుకనే ఈరోజు వెంకటేశ్వర స్వామికి అంతటి భక్తుల యొక్క విశ్వాసము రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది.